Hello everyone. ఈరోజు అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రొడ్యూసింగ్ డిస్కోర్సెస్ ఈ చాప్టర్లో నుంచి లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ ప్రాసెస్ అండ్ టైప్స్ ఆఫ్ లిజనింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్ us go to the first slide. A general introduction to teaching language skills. So here we have an introduction. In the most general way we can identify four major skills. మరి మనకు తెలుసు, if you want to learn any language, actually what we require four major skills. So they are called as a LSRW. So listening and understanding అంటే లిసనింగ్, విన్నదాన్ని అర్థం చేసుకోవడం కూడా ఒక స్కిల్లే. సో అందువల్ల ఇది లిసనింగ్ లోకి వస్తుంది. సో డైరెక్ట్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ లిసనింగ్ ఆల్సో. లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ రైటింగ్. సో ఈ LSRW అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ ఓన్లీ ఫోర్ మేజర్ స్కిల్స్. Speaking and writing are obviously the skills which involve some kind of production on the part of the language user. సో ఇక్కడ మనకి స్పీకింగ్ మరియు రైటింగ్ దీన్ని ఏమంటాము అంటే, సో ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ స్కిల్స్. విచ్ కైండ్ ఆఫ్ స్కిల్? ప్రొడక్టివ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రొడక్టివ్ స్కిల్ ఆర్ యాక్టివ్ స్కిల్ ఆల్సో we can call it. So speaking and writing is nothing but productive skill or active skill we can call. అండ్ లిసనింగ్ అండ్ రీడింగ్, సో దీన్ని ఏమంటాం మనము అంటే రిసెప్టివ్ స్కిల్స్ అంటాం. రిసెప్టివ్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ రిసీవింగ్. రిసెప్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే రిసీవింగ్ అనొచ్చు, ఆర్ ప్యాసివ్ స్కిల్ అని కూడా అనొచ్చు. దీన్ని ఏమంటాము ప్యాసివ్ స్కిల్. లిసనింగ్ అండ్ రీడింగ్ లో అంటే నేర్చుకునే విద్యార్థి ప్యాసివ్ గా ఉంటాడు, స్పీకింగ్ అండ్ రైటింగ్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అందువల్ల దీన్ని యాక్టివ్ స్కిల్స్ అంటాము లేదా ప్రొడక్టివ్ స్కిల్ అంటాము. దీన్ని రిసెప్టివ్ స్కిల్ ఆర్ ప్యాసివ్ స్కిల్ అని అనొచ్చు. A skill can be acquired through practice which makes it a habit. సో ఒక స్కిల్ అనేది మనకి ఎలా డెవలప్ అవుతుంది? ఇట్ కెన్ బి అక్వైర్డ్. ఎలా పొందుతాము అంటే త్రూ ప్రాక్టీస్ విచ్ మేక్స్ ఇట్ ఏ హ్యాబిట్. సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ హ్యాబిట్ నుంచి స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇట్ వాస్ థాట్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వి అక్వైర్ ఎ న్యూ హ్యాబిట్స్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఏంటిది? దానికి ఏది ఎసెన్షియల్, ఏది అవసరం అంటే ఏ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రాసెస్ అనేది చాలా అవసరం. సో ఏ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వి అక్వైర్ న్యూ హ్యాబిట్స్ అంటే ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది, మనకు న్యూ హ్యాబిట్స్ అనేవి ఫామ్ అవుతాయి. లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి హ్యాబిట్స్ అనేది చాలా అంటే అలవాటుగా మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమంటున్నారు ఇక్కడ అంటే ద మోర్ వన్ ప్రాక్టీసెస్ అంటే ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ద బెటర్ ప్రొఫిషియన్సీ, అంత నైపుణ్యత వస్తుంది. అండ్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెయిన్ వాజ్ ద లార్జర్ బిలీఫ్, ఇంకా నమ్మకం అనేది కూడా డెవలప్ అవుతుంది, పొందుతాము. అంతేకాకుండా దిస్ మే నాట్ బి డిస్ప్యూటెడ్ అంటే ఎలాంటి వివాదాలు కానీ ఉండవు. అంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత నైపుణ్యత అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా విద్యార్థికి లార్జర్ బిలీఫ్ అంటే ఒక నమ్మకం అనేది కూడా డెవలప్ అవుతుంది, ఎలాంటి వివాదాలు కూడా ఉండవు. సో కమింగ్ టు లాంగ్వేజ్ స్కిల్స్, ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఏంటి అది? లిసనింగ్ అండ్ రీడింగ్. లిసనింగ్ అండ్ రీడింగ్ ఏమంటాము మనము అంటే రిసెప్టివ్ స్కిల్స్ అంటాము. రిసెప్టివ్ అంటే రిసీవింగ్ స్కిల్స్ ని రిసెప్టివ్ స్కిల్స్ అంటాము, లేదా ప్యాసివ్ స్కిల్స్ అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే ఇందులో విద్యార్థి చాలా ప్యాసివ్ గా ఉంటాడు, యాక్టివ్ గా ఉండడు. కమింగ్ టు స్పీకింగ్ స్కిల్స్ ఏమనొచ్చు? ప్రొడక్టివ్ స్కిల్స్. దీన్ని ఏమంటాము అంటే స్పీకింగ్ అండ్ రైటింగ్ ని ప్రొడక్టివ్ స్కిల్స్ ఆర్ యాక్టివ్ స్కిల్స్ అని కూడా అనవచ్చు. The exercise of the speech organs and those related to the sense of hearing are required for listening and speaking skills. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం దేనికి? స్పీచ్ ఆర్గాన్స్ కి. దోస్ రిలేటెడ్ టు సెన్స్ ఆఫ్ హియరింగ్ అంటే వినడానికి కావాల్సిన ఏవైతే మనకి అంటే పార్ట్స్ ఉన్నాయో, ఆర్గాన్స్ ఉన్నాయో, దానికి ఏం కావాలట అంటే వి రిక్వైర్డ్ లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. అంటే వినడం ద్వారానే లిసనింగ్ మరియు స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అండ్ ఇది దానికి రిలేటెడ్ గా ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ ఈ లైన్. దే ఆర్ నోన్ యాజ్ ఏ ఓరల్. ఆరల్ మీన్స్ వినడం, లిసనింగ్. ఆరల్ మీన్స్ లిసనింగ్ అండ్ ఓరల్ మీన్స్ స్పీకింగ్. సో హియర్ ఓరల్ ఆర్ ఆడియోలింగ్వల్ స్కిల్స్ అని కూడా అనొచ్చు, రైట్. అండ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ని అంటే ఇది ఓరల్ దేన్ని అంటాము అంటే లిసనింగ్ మరియు స్పీకింగ్ ని ఆరల్ మరియు ఓరల్ స్కిల్స్ అంటాము, లేదా ఆడియోలింగ్వల్ స్కిల్స్ అనొచ్చు. కమింగ్ టు రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్, దీన్ని ఏమంటాము అంటే సైకోమోటార్ ఆర్గాన్స్ అంటాము. దీన్ని ఏమంటాము సైకోమోటార్ ఆర్గాన్స్. సైకో అంటే ఏంటి ఇక్కడ? మెంటల్లీ. సో మెంటల్లీ ఇన్వాల్వ్డ్. మోటార్ మీన్స్ ఫిజికల్లీ ఇన్వాల్వ్డ్.
Psycho means mentally involved and motor means physically involved. సో మెంటల్లీ మీన్స్ అంటే మనం ఇక్కడ దీనికి ఆలోచించడం అంటే నథింగ్ బట్ మెథడ్‌ని వాడతాం అన్నట్టు ఇక్కడ. మోటార్ అంటే ఇక్కడ హ్యాండ్స్‌ని వాడతాం. రాయడానికి కానీ, లేదంటే స్కెచింగ్ చేయడం కానీ, డ్రాయింగ్ చేయడం కానీ, కలరింగ్ చేయడం కానీ, దానికి ఏం చేస్తాం మన హ్యాండ్స్‌ని వాడుతాం. అందువల్ల వీటిని హ్యాండ్స్‌ని ఏమనొచ్చు ఇక్కడ మోటార్ ఆర్గాన్స్ అనొచ్చు. అండ్ హెన్స్ దే ఆర్ నోన్ యాస్ ఎ సైకోమోటార్ ఆర్ గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అని కూడా అనొచ్చు. గ్రాఫిక్ అంటే ఏంటిది? రాయడం, రిలేటెడ్ టు రైటింగ్, స్కెచింగ్, కలరింగ్, దీన్ని గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటాం. లేదా సైకోమోటార్ స్కిల్స్ అని కూడా అనవచ్చు. దీన్ని రీడింగ్ మరియు రైటింగ్ స్కిల్స్‌ని. ప్రాసెస్ అండ్ టైప్స్ ఆఫ్ లిసనింగ్. అంటే కమింగ్ టు వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ చూద్దాం మనం ఇక్కడ. కమ్యూనికేషన్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ ద పార్టిసిపేషన్ ఆఫ్ 2. కమ్యూనికేషన్ అనేది మనం మాట్లాడాలనుకుంటే ఎంతమంది కావాలి? ఇక్కడ ఇద్దరు కావాలి. కంపల్సరీగా ఇద్దరు ఉండాలి. ఎందుకంటే ఒకరు మాట్లాడేవారు, ఇంకొకరు వినేవారు. సెండర్ ఆర్ ద స్పీకర్ అండ్ ద రిసీవర్ ఆర్ ద లిసనర్. ఇక్కడ ఎంతమంది కావాలి? 2 మెంబర్స్. ఎవరెవరు? సెండర్ అంటే మెసేజ్ పంపేవాడు. స్పీకర్ లేదా అంటే మాట్లాడేవాడు కానీ, లేదంటే సెండర్ అంటే మెసేజ్‌ని పంపేవారు గాని. రిసీవర్ అంటే ఎవరైతే దాన్ని మెసేజ్‌ని రిసీవ్ చేసుకుంటాడో అతన్ని రిసీవర్ అనొచ్చు. లిసనర్ అంటే వినేవాడు. ఇట్ ఈస్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాసెస్. దాన్ని ఏమనొచ్చు మనం? ఎన్కోడింగ్ లేదా డీకోడింగ్ ప్రాసెస్ కూడా అనొచ్చు. విచ్ బోత్ ద స్పీకర్ అండ్ ద లిసనర్ గెట్ ట్యూన్డ్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ స్పీకర్ ఏం చేస్తారు? ఒక వర్డ్‌ని గాని, సెంటెన్స్‌ని గాని ఎన్కోడ్ చేసి ఎవరికి చెప్తాడు? లిజనర్‌కి మెసేజ్ పంపిస్తాడు. సో అప్పుడు లిజనర్ ఏం చేస్తాడు? ఆ ఎన్కోడింగ్ చేసిన వర్డ్స్‌ని గాని, సెంటెన్స్‌ని గాని రిసీవ్ చేసుకొని దాన్ని డీకోడ్ చేసుకొని అర్థం చేసుకుంటాడు. డీకోడ్ చేసి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ రెస్పాండ్ అయ్యి అతడు ఎన్కోడ్ చేస్తాడు. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కొలాబరేటివ్ ప్రాసెస్. సో ఇక్కడ కలిసి చేయాల్సిన ప్రాసెస్, అందువల్ల కొలాబరేటివ్ ప్రాసెస్ అంటున్నారు. ఇన్ విచ్ ద సిగ్నల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ రిసీవ్డ్. ఇక్కడ ఏమవుతుంది? సిగ్నల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి. ఎవరి ద్వారా? సెండర్ ద్వారా. రిసీవ్డ్ ఎవరి ద్వారా? రిసీవర్ ద్వారా. సో లిసనింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్. లిసనింగ్ అనేది కూడా ఒక యాక్టివ్ ప్రాసెస్. అంటే సరిగా వినకపోతే మనం దాన్ని రెస్పాండ్ కాలేము. లేదా కమ్యూనికేషన్ అనేది మనకి అంటే అతడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో అవి మనకి సరిగా రీచ్ అవ్వవు, అర్థం కావు. సో దిస్ ప్రాసెస్ కెన్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్. ఇన్పుట్ అంటే ఏంటి? ఇక్కడ హియరింగ్ అంటే సెండర్ పంపిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్పుట్ అంటాం. అంటే మనం వినడం. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ స్పీకర్ ఎన్కోడ్స్. అంటే స్పీకర్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఎన్కోడ్ చేస్తున్నాడు. ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ అవుట్పుట్. అవుట్పుట్ అంటే ఏంటిది? ఎవాల్యుయేటింగ్. అంటే స్పీకర్ పంపిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్కోడ్ చేసిన దాన్ని ఇక్కడ ఎవాల్యుయేట్ చేసి లిసనర్ డీకోడ్స్. అతడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఏం చేస్తాడు? మళ్ళీ ఇన్పుట్ పంపిస్తాడు. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఆ విధంగా ఈ కన్వర్జేషన్ అంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. లిసనింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్పుట్ రిఫర్స్ టు ద వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ అండ్ అవుట్పుట్ రిఫర్స్ టు ద రెస్పాన్స్ మేడ్ బై ద లిసనర్. సింపుల్ లాజిక్ హియర్. ఇన్పుట్ అనేది ఏంటిది? ఇక్కడ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఇన్పుట్ అంటే స్పీకర్ మాట్లాడిన వర్డ్స్ ని ఇన్పుట్ అంటాము. అవుట్పుట్ దేన్ని అంటాము? రిఫర్స్ టు ద రెస్పాన్స్ మేడ్ బై ద లిసనర్. లిసనర్ అనేవాడు ఏం చేస్తాడు? ఆ డీకోడ్ చేసి ఆ వర్డ్స్ ని మళ్ళీ రెస్పాండ్ అవుతాడు. దాన్ని అవుట్పుట్ అంటాము. ఇన్ బిట్వీన్ దెర్ ఇస్ అ ప్రాసెసింగ్. దిస్ ప్రాసెసింగ్ కెన్ బి డన్ ఇన్ 2 ways. ఒకటి బాటమ్ అప్ ప్రాసెస్, సెకండ్ వన్ వచ్చేసి టాప్ డౌన్ ప్రాసెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ బాటమ్ అప్ ప్రాసెస్? మనం చూద్దాం ఇక్కడ. ద లిసనర్ అనలైజెస్ ద మెసేజ్ ఎట్ ద లెవెల్స్ ఆఫ్ సౌండ్స్, వర్డ్స్, ఫ్రేజెస్, గ్రామర్, కొహెషన్ అండ్ కొహెరెన్స్ అండ్ క్లాసెస్. ఇక్కడ బాటమ్ అప్ ప్రాసెస్ లో లిసనర్ ఎవరు? వినేవాడు ఏం చేస్తాడు? అనలైజ్ చేస్తాడు. దేన్ని అంటే మెసేజ్ ని. ఏ విధంగా అనలైజ్ చేస్తాడు? ఎట్ ద లెవెల్ ఆఫ్ సౌండ్స్. ఏ విధంగా అంటే ఆ వర్డ్స్ అనేవి ఏ విధంగా సౌండ్ చేస్తున్నవి, ఆ వర్డ్స్ ఏంటి, అతడు అంటే సెండర్ పంపిస్తున్న ఫ్రేజెస్ ఏంటి, అతను మాట్లాడుతున్న అంటే గ్రామర్ ఏ టెన్స్ లో ఉంది, కొహెషన్ ఏంటి, కొహెరెన్స్ ఏంటి. సో ఇలాంటి వాటిని అతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందులో? బాటమ్ అప్ ప్రాసెస్ లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ డౌన్ ప్రాసెస్. టాప్ డౌన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ద లిసనర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్, బట్ హిస్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, హిస్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ ద మెసేజ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టాప్ డౌన్ అంటే ఏంటి అంటే లిసనర్ ఇక్కడ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ పైన డిపెండ్ కాడు. ఏం చేస్తాడు అంటే
బట్ హిస్ బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ అండ్ హిస్ ఎక్స్‌పీరియన్స్ అతనికి ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని వాడతాడు. అంతేకాకుండా అతని అనుభవాన్ని కూడా ఎక్స్‌పీరియన్స్‌ని కూడా వాడుతాడు. అంటే అవే ఎక్కువగా మేజర్ రోల్‌ని పోషిస్తాయి. అండ్ ద సిట్యుయేషన్, ద కాంటెక్స్ట్ అండ్ ద టోన్ ఆఫ్ ద స్పీకర్ గివ్ హిమ్ ద క్లూస్. ఇక్కడ సిట్యుయేషన్, ఏ సిట్యుయేషన్ జరుగుతుందో దాన్ని బట్టి గాని, కాంటెక్స్ట్‌ని బట్టి గాని, లేదంటే టోన్ ఆఫ్ ద స్పీకర్‌ని గాని, అంటే ఆ విద్యార్థి గాని, ఉపాధ్యాయుడు గాని, లేదంటే ఎదుటి వ్యక్తి గాని మాట్లాడే టోన్‌ను బట్టి అతడికి క్లూస్ అనేవి అందుతాయి. అంటే అతడి టోన్‌ను బట్టి ఎదుటివాడు ఎలా, అంటే కోపంలో, అంటే యాంగ్రీ‌గా మాట్లాడుతున్నాడా? కూల్‌గా మాట్లాడుతున్నాడా? లేదంటే డౌట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నాడా? అనేవి అన్నీ అతని టోన్ ద్వారానే అర్థమవుతాయి. అంటే అవి ఒక క్లూస్‌ని ఇస్తాయి. ఎవరికి అంటే రిసీవర్‌కి ఒక క్లూ అనేది దొరుకుతుంది. అండ్ హి కెన్ ఈజీలీ గెస్ ద మీనింగ్. దాని ద్వారా ఏమవుతుంది, అతడు మీనింగ్‌ని ఈజీగా గెస్ చేయగలుగుతాడు. సో, ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ లిజనింగ్ చూద్దాం. టైప్స్ ఆఫ్ లిజనింగ్ డిపెండ్స్ అపాన్ వై అండ్ వాట్ వి లిసన్. టైప్స్ ఆఫ్ లిజనింగ్‌లో మనం ఏం ఫోకస్ చేస్తాం? వై మరియు వాట్ వి లిసన్, అంటే ఏది వింటున్నాము, ఎందుకు వింటున్నాము అనే దానిపైనే ఫోకస్ చేస్తాం. ద పర్పస్ డిసైడ్ ద టైప్ ఆఫ్ లిసనింగ్ దట్ టు బి ఫాలోడ్. సో, ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ లిసనింగ్ చూద్దాం. క్యాజువల్ లిసనింగ్. సో, క్యాజువల్ లిసనింగ్ అంటే ఏంటి? దిస్ లిసనింగ్ రిఫర్స్ టు లిసనింగ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్. అంటే దీనికి ఎలాంటి స్పెసిఫిక్ పర్పస్ అనేది ఉండదు. క్యాజువల్ లిసనింగ్‌లో ఒక పర్పస్‌ఫుల్‌గా లిసనింగ్ అనేది ఉండదు. క్యాజువల్‌గా వింటాడంతే. వైల్ వి ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్, వి లిసన్ టు సాంగ్స్ ఆన్ రేడియో ఆర్ టీవీ, ఆర్ సమ్‌వన్ ఎట్ ద హోమ్ ఆర్ ఔట్‌సైడ్ వితౌట్ షోయింగ్ మచ్ అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్. దిస్ కైండ్ ఆఫ్ లిసనింగ్ వి డు నాట్ కాన్సంట్రేట్ ఆన్ వాట్ వి ఆర్ లిసనింగ్. సో, ఇక్కడ క్యాజువల్ లిసనింగ్ ఏం జరుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే పాటలు వింటున్నామో, అంటే టీవీ ద్వారా గాని, రేడియో ద్వారా గాని, మొబైల్ ద్వారా గాని పాటలు వింటున్నప్పుడు మనం దాన్ని డెప్త్‌గా వినము. అంటే కాన్సంట్రేట్ చేస్తూ వినము. ఏదో నార్మల్‌గా వింటాము. దాన్నే క్యాజువల్ లిసనింగ్ అంటాము. అయితే దిస్ కైండ్ ఆఫ్ లిసనింగ్ వి డు నాట్ కాన్సంట్రేట్ ఆన్ వాట్ వి ఆర్ లిసనింగ్. అంటే మనం కాన్సంట్రేట్ అనేది చెయ్యము. సింపుల్ లాజిక్. క్యాజువల్ లిసనింగ్ ఈస్ నథింగ్ బట్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ వాట్ వి ఆర్ లిసనింగ్. రైట్. అప్రిషియేటివ్ లిసనింగ్. అప్రిషియేటివ్ అంటే ఏంటి? మెచ్చుకోవడం. దిస్ లిసనింగ్ రిఫర్స్ టు ద ఎంజాయ్‌మెంట్ అండ్ ప్లెజర్ వి డిరైవ్ ఫ్రమ్ లిసనింగ్. ఈ లిసనింగ్ ద్వారా ఏం తెలుస్తుంది మనకి? ఎంజాయ్‌మెంట్ అండ్ ప్లెజర్. అంటే దీని ద్వారా ఎంజాయ్‌మెంట్ అంటే ఆనందం అనేది వస్తుంది మనకు. అంతేకాకుండా ఒక ప్లెజర్, సంతోషం అనేది దొరుకుతుంది. వి డిరైవ్ ఫ్రమ్ లిసనింగ్. అంటే దాని ద్వారా మనం ఒక ఆనందాన్ని గాని, సంతోషం గాని పొందుతాము. దిస్ విల్ బి డన్ ఎస్పెషల్లీ వెన్ వి లిసన్ టు మ్యూజిక్. మనం పాటను విన్నప్పుడు గాని, పోయెట్రీ పద్యాలను విన్నప్పుడు గాని, డ్రామాల్ని చూసినప్పుడు గాని, అండ్ స్పీచెస్ ఆఫ్ గుడ్ ఒరేటర్స్ వాళ్ళ స్పీచెస్ విన్నప్పుడు గాని ఏమవుతుంది? మనం అప్రిషియేట్ చేస్తాం, మెచ్చుకుంటాం. ఎప్పుడైతే మంచి పాట వింటామో దానికి రెస్పాండ్ అయితాం. అంటే పాట చాలా బాగుంది అని ఫీల్ అవుతాం. పోయెట్రీ, ఏదైనా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ పోయెట్రీని, పద్యాన్ని చూసినట్టయితే దానికి మనం అప్రిషియేట్ చేస్తాము. డ్రామా ఈజ్ నథింగ్ బట్ మూవీస్ అనుకోండి. ఆ డ్రామాని చూసినప్పుడు మూవీ నచ్చితే మనం ఏం చేస్తాము? ఆ మూవీ చాలా సూపర్‌గా ఉంది అని మెచ్చుకుంటాము. దాన్ని అప్రిషియేటివ్ లిసనింగ్ అంటాము. వి అప్రిషియేట్ ద మెలోడీ అండ్ మ్యూజిక్. ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ వి అప్రిషియేట్ ద మెలోడీ అండ్ మ్యూజిక్. ఆ పాట యొక్క మెలోడీని కానీ, మ్యూజిక్‌ని గాని మెచ్చుకోవడం. అంతేకాకుండా పోయమ్స్ అండ్ ద ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇన్ అన్ ఎఫెక్టివ్ స్పీచ్. అంటే అంతేకాకుండా పద్యాలు కానీ, లేదంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ గాని, అవి ఎఫెక్టివ్ మేనర్‌లో ఉన్నట్టయితే డెఫినిట్‌గా మనం అప్రిషియేట్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద ఫోకస్డ్ లిసనింగ్. నెక్స్ట్ వన్ ఏంటి? ఫోకస్. లిసనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే క్లాస్ రూమ్‌లో వినడం గాని, సెమినార్ రూమ్‌లో గాని, లెక్చర్ హాల్‌లో గాని ఏం చేస్తాము? వి విల్ లిసన్ విత్ కాన్సంట్రేషన్. ఎందుకంటే క్లాస్ రూమ్‌లో మనం వింటున్నప్పుడు ఏం చేస్తాము? అంటే ఫోకస్‌గా వింటాము. అదర్‌వైజ్ ఏమవుతుంది? టీచర్ విల్ క్వెషన్. అప్పుడు మన ఆన్సర్ చెప్పకపోతే మళ్ళీ పనిష్మెంట్ అనేది ఉంటుంది. అందువల్ల మనం ఏం చేస్తాం? చాలా ఫోకస్‌గా వింటాము. లేదా ఇంట్రెస్టింగ్‌గా వింటాము. సెమినార్ హాల్‌లో గాని, లెక్చర్ హాల్‌లో గాని. హియర్ ద లిసనర్ విల్ హావ్ ఎ పర్పస్. లిసనర్‌కి ఒక పర్పస్ అనేది ఉంటుంది ఫోకస్ లిసనింగ్‌లో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంటర్ చదివే విద్యార్థి ఉన్నాడనుకోండి. ఆ విద్యార్థి కాలేజ్‌కి ఒక విలేజ్ నుండి వస్తూ ఉంటాడు. విలేజ్ నుంచి వచ్చి ఆ క్లాసెస్ విని ఎగ్జామ్ రాయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అతనికి ఒక పర్పస్ ఉంటుంది. ఫర్దర్‌గా బాగా చదివి ఒక జాబ్ అనేది సంపాదించాలి, లేదంటే జ్ఞానం సంపాదించాలి అనే కాన్సెప్ట్‌లో అతడు చదువుతూ ఉంటాడు. అండ్ హెన్స్ లిసన్స్ అటెంటివ్‌లీ. ఏ విధంగా వింటాడు? అటెంటివ్‌లీ అండ్ యాక్టివ్‌గా కూడా ఉంటాడు. అటెంటివ్‌గా ఉంటాడు. ద లిసనర్ అటెంప్ట్స్ టు అండర్‌స్టాండ్ అండ్ ఎవాల్యుయేట్ వాట్ ద స్పీకర్ సేస్. ఇక్కడ వినేవాళ్ళు. లిసనర్ అంటే ఎవరు? వినేవారు. ఏం చేస్తాడు? అటెంప్ట్స్ టు అండర్‌స్టాండ్.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అండ్ ఎవాల్యుయేట్ వాట్ ద స్పీకర్ సేస్. అది అతడు ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని లిసనర్ అనే అతను ఏం చేస్తాడు, ఎవాల్యుయేట్ చేసి sometimes questions will be raised for clarification to ensure what he has understood is right. అంటే కొన్నిసార్లు క్వశ్చన్ కూడా వేయడం జరుగుతుంది. ఒకవేళ అతనికి సరిగా అర్థం కానట్టయితే లేదంటే డౌట్ఫుల్ గా అనిపించినట్టయితే మళ్ళీ అతని క్లారిఫికేషన్ కోసం క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, క్వశ్చన్స్ ఇన్ ఇంటర్వ్యూ, డైలాగ్స్, లెక్చర్స్ ఇన్ ద క్లాస్, క్విజ్, రైమ్ అండ్ రిథమ్ ఆఫ్ పోయం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అఫీషియల్ కమ్యూనికేషన్ ఎట్సెట్రా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. దేనికి, ఫోకస్ లిసనింగ్ కి. లాస్ట్ వన్, జిస్ట్ లిసనింగ్. జిస్ట్ లిసనింగ్ అంటే వెరీ ఆఫెన్ వి లిసన్ టు పబ్లిక్ స్పీచెస్. ఎస్, మనం ఎక్కువగా పబ్లిక్ స్పీచెస్ వింటూ ఉంటాము, జనరల్ లెక్చర్స్ వింటాము. జనరల్ ఎవరైనా లెక్చర్స్ ఎవరైనా ఇస్తా ఉంటే వినడం. టాక్స్ అండ్ మెసేజెస్, వాళ్ళ మాటలు కానీ వాళ్ళ మెసేజ్లు కానీ వింటూ ఉంటాం. దేర్ వి లిసన్ టు టేక్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఎ జిస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటాము, ఒక జిస్ట్ లాగా తీసుకుంటాము, అంటే ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ లాగా. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ సెంటెన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. అంటే ప్రతి వర్డ్ ని కానీ ప్రతి సెంటెన్స్ ని కానీ దాన్ని మనం కన్సిడర్ అనేది చేయము. బట్ ఆన్ ద హోల్ ద లిసనర్ ట్రైస్ టు గెట్ ద ఓవరాల్ ఐడియా. లిసనర్ ఏం చేస్తాడు ఇక్కడ అంటే ఓవరాల్ ఐడియా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. సో ఇది జస్ట్ లిసనింగ్. అంటే లిసనర్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఓవరాల్ గా సెంటెన్సెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ సెంటెన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్. అంటే ప్రతిదాన్ని మనం కన్సిడర్ అనేది చేయం. బట్ ఆన్ ద హోల్ అంటే మొత్తం చూస్తే ఏమవుతుంది, ద లిసనర్ వినే అతను ఏం చేస్తాడు, ఏం ట్రై చేస్తాడు అంటే టు గెట్ ద ఓవరాల్ ఐడియా. అంటే మొత్తం సంపూర్ణంగా దాని నుండి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ జస్ట్ అంటే ఏంటి మీనింగ్ అంటే సెంట్రల్ థీమ్ ఆర్ సెంట్రల్ మీనింగ్ అనొచ్చు. జస్ట్ అంటే దీని మీనింగ్ మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా జస్ట్ లిసనింగ్ అంటే ఏంటో అర్థమైపోతుంది. చూడండి, జస్ట్ మీనింగ్ అంటే ఏంటి అంటే సెంట్రల్ మీనింగ్ ఆర్ థీమ్, సెంట్రల్ థీమ్ అని కూడా అనొచ్చు. సో ఆ విధంగా ఆ స్పీచ్ నుండి కానీ లెక్చర్ నుండి కానీ టాక్ నుండి కానీ మెసేజ్ ద్వారా కానీ అంటే ఆ సెంట్రల్ మీనింగ్ అని సెంట్రల్ థీమ్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ types of listening and process of listening, and next video will continue the same chapter. Thank you for watching this video. I request you to like the video and subscribe the channel whoever not subscribed the channel, and I request you to forward this link to your friends. Thank you all.